నీట్ యూజీ 2026 ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ పనితీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. యూపీఎస్సీని చూసి నేర్చుకోండి. ఇప్పటి వరకు ఎప్పుడు పేపర్ లీక్ చరిత్రలో లేని యూపీఎస్సీ వ్యవస్థలను చూసి బుద్ధి తెచ్చుకోవాలని ఎన్టీఏకు కోర్టు సూచించింది. కమిటీ సిఫారసులు పరీక్షల భద్రత కోసం మాజీ ఇస్రో చైర్మన్ డాక్టర్ రాధాకృష్ణన్ నేతృత్వంలోని కమిటీ మొత్తం 101 సిఫారసులను సమర్పించగా అందులో 60 స్వల్పకాలిక సిఫారసులను ఇప్పటికే చాలా వరకు అమలు చేశామని ఆయన కోర్టుకు తెలిపారు. రూపకల్పనలోనే లోపం, ప్రశ్నాపత్రాల రూపకల్పన ప్రక్రియ నుంచే ఈ లీకేజీ సమస్య తలెత్తిందని, ప్రస్తుతం లోపాలను సరిదిద్దామని, వచ్చే పునర్పరీక్షలో ఇలాంటివి జరగవని రాధాకృష్ణన్ ధర్మాసనానికి హామీ ఇచ్చారు. కేవలం సంస్కరణలు ప్రవేశపెడితే సరిపోదని, వ్యవస్థలో బాధ్యతా రాహిత్యానికి కారణమైన వారిపై జవాబుదారీతనాన్ని నిర్దేశించినప్పుడే సమస్య పరిష్కారం అవుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.